నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. మొత్తానికి ఎట్టకేళ్లకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఇది బీజేపీ ఘనతగా చెప్పుకోవాలంటే లేదు. ఎందుకంటే కాక్రోజ్ జనతా పార్టీ చేసిన ఉద్యమం యొక్క ఘనతగా చెప్పుకోవచ్చు. 10 రోజుల నుంచి ఢిల్లీ దద్దరిల్లిపోతున్న బీజేపీకి చీమ కుట్టినట్టు కూడా లేదు ఇప్పటి వరకు. తీవ్ర స్థాయిలో ఉద్యమం చేరిన తరువాత ఇప్పుడు దిగి వచ్చి రాజీనామా చేశారు. ఇదే రాజీనామా ఎప్పుడైతే నీట్ పరీక్షల్లో అక్రమం జరిగిందో, నీట్ పరీక్షల్లో ఎప్పుడైతే తప్పిదాలు జరిగాయో అప్పుడే రాజీనామా చేసుంటే బీజేపీ ప్రభుత్వానికి ఇంకో రకమైన క్రెడిట్ వచ్చింది. ఇప్పుడు ఈ క్రెడిట్ మాత్రం బీజేపీ పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి చెల్లదు. ఎందుకంటే ఒక సామాన్య నిరుద్యోగ యువత చేసిన పోరాట ఫలితం ఇవాళ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం వల్ల ఏమొచ్చింది అని చాలా మంది అంటున్నారు. ఏమొచ్చింది కేంద్ర మంత్రి రాజీనామా? ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే శాఖ, ఎందుకంటే ఆ శాఖే ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది కాబట్టి ఆ శాఖ మంత్రి దాని యొక్క బాధ్యత తీసుకుని రాజీనామా చేస్తే నిజానికి ఆ బీజేపీ పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి ఒక రకమైన క్రెడిట్ దక్కును. కానీ ఆ క్రెడిట్ మాత్రం ఇప్పుడు సిజేపీ పార్టీ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒక యువత ఢిల్లీ నడి వీధుల్లో 10 రోజులుగా చేస్తున్న ఒక పోరాట ప్రతిమ ఈ రోజు ఈ కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు తీసుకెళ్ళింది. అయితే ఒక సామాన్యుడు ఒక ఇన్స్టా పేజ్ పెట్టి సిజేపీ అని పార్టీ పెట్టి ఒక్క పిలుపుతో ఏదైతే 12 సంవత్సరాలుగా పాతుకుపోయిన ఒక పార్టీని దిగి వచ్చేలా చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలబడిన సిజేపీ పార్టీ పోరాట ప్రతిమ మాత్రం నిజంగా ఒక రకమైన గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ప్రతిపక్షాలు ఎప్పుడు ఇన్వాల్వ్ అయినాయి? ఏదైతే సిజేపీ పార్టీ ఎప్పుడైతే దీనిపై నిరసనలు వ్యక్తం చేసిందో, ఎప్పుడైతే సిజేపీ పార్టీ కేంద్ర మంత్రి రాజీనామాకి డిమాండ్ చేసిందో, ఎప్పుడైతే సిజేపీ పార్టీ ఎవరైతే ఎవరైతే చనిపోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్లకు ₹1 కోటి డిమాండ్ ఇవ్వాలని, ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిందో అప్పటి నుంచి ఈ ప్రతిపక్షాలు ఈ సిజేపీతో యాడ్ అయింది. కానీ సిజేపీ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. అదే ఇవాళ ఆ రాజీనామాకి దారి తీసింది. ఎంత పెద్ద వ్యక్తులైనా, ఎంత పెద్ద పార్టీలైనా సామాన్యులు, విద్యార్థులు, యువత తలుచుకుంటే ఎవరినైనా గద్దె దింపగలం, ఎవరినైనా దించగలం అనే దానికి ఒక ఉదాహరణగా మాత్రం ఈ సంఘటన నిలిచిపోతుంది. థ్యాంక్ యూ.